ఒక 2000 కోట్లు 1000 కోట్లు పెడితే 5 లక్షల ఎకరాలకు స్టెబిలైజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత అది టేకప్ చేసిండ్రు. అది చేయొచ్చు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి 1,00,000 ఎకరాలకు ఏమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా. లేదు, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్లా 30 టీఎంసీ వాటర్ తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు, గ్రామాలని ఖాళీ చేసిండ్రు. రైతుల భూములు 2013లో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్ప్లోరేషన్ యాక్ట్ కాదని 5 లక్షలకు 4 లక్షలకు ఎకరాలు ఇచ్చి 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసే భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు. మరి ఆ పోని రైతుల సాక్రిఫైస్ చేసిండ్రు ఎన్నో గ్రామాల ప్రజలు. ఆ ప్రాజెక్ట్ అన్న అయిందా? నీళ్ళు వచ్చినాయా? పోని ప్రజలకు మేలు జరిగిందా? అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికి వెళ్ళి రావాలనో ఆ టెండర్లను ఇప్పటివరకు పిలవలేదు. టెండర్లు పిలవడం కాదు, ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి, నార్లాపూర్ నుంచా, ఏదుల నుంచా, ఒట్టెం నుంచా, అది కూడా ఇంకా డిసైడ్ కాలే. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేశారు. కానీ ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలంటే ఇక హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? అంటే ప్రజల సొమ్ము 1000 కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసింది. గుండె తరుక్కపోతుంది. మీకు అర్థమైతలేదేమో. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్లు పిలిచింది తప్పితే నిజంగా హరీష్ రావు గారు 120 టీఎంసీ వాటర్ అష్యూర్ వాటర్ ఉందా? 45 టీఎంసీ అన్న 45 డేస్లో 2 టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 టీఎంసీ వాటర్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ 45 టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్ గతంలో అలాట్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీయే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు. నేను ఒక జిల్లా వాసిగా చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరుబాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో. నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా. అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కుర్చేసుకొని కూర్చొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివన్నగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవలే రాలే. అదే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు పెట్టి ఈ ప్రజాధనం దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది. మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మన బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు. మీరు చేసిన తప్పుల్ని మేము మోస్తున్నాం. ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము ఇప్పుడు ఈ ఆగమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంకా మీరు సభకు అడ్డం తగులుతుంటే, మేము చేసే నిర్ణయాలకు సహకరించకుండా మాటికి మాట్లాడుతుంటే మాకేమనిపిస్తుంది అధ్యక్ష? మా మాటలు మేము ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ ఒకళ్ళకు తూటాల్లాగా తగులుతున్నాయి. మీకు తట్టుకునే శక్తి ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. రాజేశ్వర రెడ్డి గారు నీకు తెలియదు ఎంత దోపిడీ జరిగిందో. నీకు ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ ప్రాజెక్టుల పేరు మీద జరిగింది. అది నిజం, నగ్న సత్యం. మరి ముఖ్యమంత్రి గారు, మీ మాజీ ముఖ్యమంత్రి గారు, మీ నాయకుడు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి? అంటే ఎంతసేపు ఆ సీటే కావాలన్నా? ఆ సీట్ వద్దా? అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించరా? అంటే అధికారం మా శాశ్వతం, ఇది రాజ్యం, ఈ రాజ్యానికి నేను రాజుని అన్న సంగతి అది ప్రజాస్వామ్యం అన్న సంగతి మర్చిపోయి ఆ విధంగా మీరు భ్రమలో ఉన్నారు. కాబట్టి మీ భ్రమలు తొలగిపోయే విధంగా ప్రజలు తీర్పిచ్చిండ్రు. రండి ప్రతిపక్ష సభ్యుడు వచ్చి
లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్గా మీరేం తప్పులు చేసిండ్రు మీ సమాధానం చెప్తూ మీరు కూడా చెప్పండి. మీరు అక్కడ కూర్చొని తప్పులు చేసి ఫామ్ హౌస్లా మీ ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కొండపోచమ్మ సాగర్ కట్టిండు. 15 TMC రిజర్వాయరు రింగ్ బండ్ అంటే చుట్టూ ఒక గంగాళంలో నీళ్లు పోసినట్టు. అది నిజంగా చెప్పాలంటే అది ప్రజల కోసం కట్టింది కాదు, ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు వస్తుంది అని చెప్పి కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టిండు. అధ్యక్ష, ఇంత అన్యాయంగా ఒక రాజులాగా ఒక నియంతలాగా పరిపాలించి ఈ రాష్ట్రాన్ని ఆగం చేసిన మనిషి ఈరోజు పత్తాలేడు అసెంబ్లీకి. మరి ఎందుకు ఆ పదవిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు కరెక్ట్ చెప్పిండ్రు. నేనే నా మనసులో ఉండే ఆ మాట. మరి ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడేందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీ మాటలకు ఏం విలువ ఉంది, మేము ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పేసి. అధ్యక్ష, ఈరోజు చెప్తున్నా, మా జిల్లా మంత్రి గతంలో పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి ఈరోజు హాజరు కాలే. మా నల్లగొండ జిల్లాకు కృష్ణా వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద చర్చ నడుస్తుంది, ఎందుకు రాలేదంటే అక్కడ కేసీఆర్ గారు సభ పెట్టినట్ట పౌరు సభ, గ్రామాల్లో జన సమీకరణ కోసం డబ్బులు ఇచ్చి బతిమలాడితే జనం రాము అంటున్నారంట. మీకు సమాధానం చెప్పినాం కదా ఓటు రూపంలో, మళ్ళీ పోరుబాట మీరెందుకు? వాళ్ళకోసారి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు మా ప్రజల కోసం కష్టపడతామంటుండ్రు, మీకెందుకు సభ అని అడుగుతున్నారు. అధ్యక్ష, 2 నెలలైంది ప్రభుత్వం వచ్చి, 2 నెలలు 60 రోజులు ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేము 10 ఏళ్ళు భరించినాం, మీరు 2 నెలలకే ఇట్లా చేస్తే ఎట్లా? అధ్యక్ష, నేను ఒక మాట చెప్తున్నా వినండి. మా ప్రాంతం వెనుకబడి ఉంది అధ్యక్ష. మీరు అప్పుడు మీరేం మాట్లాడతారు, ఇప్పుడు వినండి కొంచెం. మీరు వింటే ప్రజలు సంతోషిస్తారు, ఇప్పుడు మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతారు. మళ్ళీ ఆ ఆపోజిషన్లో కూడా ఉండరు, కనీసం ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు. మీరు చేసిన తప్పుల్ని క్షమించమని అడిగితే ప్రజలు కూడా క్షమిస్తాం, మేము కూడా క్షమిస్తాం. కానీ మీరు ఇంకెక్కువ మాట్లాడితే ఉన్న హోదా, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారు. మీరు 18 మంది ఉన్న కాంగ్రెస్ పార్టీని 12 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రతిపక్షం లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన చరిత్ర మీది. మీకు ఈ మాట